హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను ఇంట్లో ఉండే డబ్బు సంపాదించడం ఎలా అని అనుకున్న ప్రతి ఒక్కరికి గూడా ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుందండి. నేను ఏ విధంగా డబ్బులు సంపాదిస్తున్నాను, ఏ బిజినెస్ చేస్తున్నాను, చాలామంది కామెంట్స్‌లో నన్ను అడుగుతున్నారు. "అక్క నువ్వు ఏ బిజినెస్ చేస్తున్నావు? మాతో కొంచెం షేర్ చేయక్క. నీలా నేను పొదుపు చేసుకుంటాను" అని చాలామంది అడుగుతున్నారండి. అందు గురించి ఈ వీడియో మీతో షేర్ చేస్తున్నాను. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఏవి మిస్ అవ్వకుండా ఉండాలంటే ముందుగా మన ఛానల్‌లో అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. నన్ను కామెంట్స్‌లో అడిగిన ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూడండి. ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను. ఏ బిజినెస్ చేస్తున్నాను. తక్కువ పెట్టుబడితోటే మొదలుపెట్టానండి స్టార్టింగు ఈ బిజినెస్ నేను. అసలు ఎక్కడ కొంటున్నాను, ఎంతకు అమ్ముతున్నాను, ఇంట్లో ఉంటుండగానే ఈ బిజినెస్ ఎలా సేల్ అవుతుందో మొత్తం వివరించి వన్ బై వన్ అంతా కూడా మీతో షేర్ చేస్తాను. ముందుగా మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. ఎందుకంటే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా బయటికి వెళ్ళలేక చిన్నపిల్లలతో బాధపడుతున్న వాళ్ళు, కొంచెం పెద్ద వయసుతో ఉన్న బాధపడుతున్న వాళ్ళందరికీ కూడా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకుండా వర్క్ చేయడం ఎలా అని తెలుసుకుంటారు. నలుగురికి షేర్ అవుతుంది కాబట్టి ముందుగా లైక్. ఆన్లైన్ బిజినెస్తో అస్సలు పని ఉండదు. ఇంటి దగ్గర ఉండే సింపుల్గా చేసుకునేలాగా ఉంటుంది ఈ బిజినెస్. కానీ మనం తెలివిగా చెయ్యాలి. నేను ఈసారి పెట్టుబడి పెట్టింది కేవలం ఒక 5,000 మాత్రమే పెట్టానండి. కానీ 5,000 తోటి మనము 5,000 సంపాదించేలా ఉంటుంది ఈ వ్యాపారం చేస్తే కనుక. ఇంట్లోనే ఎలా కుదురుతుంది అని చాలామంది అనుకుంటారు. కానీ నేను నలుగురికి తెలిసేలా తక్కువగా అమ్మేలా చూడాలి. ఏదైనా మనం ₹1 కొంటే మనం ఎక్కువ పర్సంటేజ్ వేయకుండానా తక్కువ పర్సంటేజ్ తోటి అలవాటు పడేలా చేసుకోవాలి చుట్టుపక్కల నలుగురికి కూడా. షాపుల్లో దొరికేనంత కాకుండా మన దగ్గర తక్కువగా ఉంటే ముందు అందరూ కొనుక్కుంటారు. ముందు అలాగ అలవాటు చేసుకోవడం మొదలుపెట్టండి. నేను ఎక్కడి నుంచి తెస్తున్నాను ఐటమ్స్, మీతో ఎంత అమ్మాలి, ఏ మోడల్స్ తెస్తే వెళ్తాయి, ఇవన్నీ కూడా వన్ బై వన్ చెప్తానండి. నన్ను చాలామంది ఆన్లైన్ బిజినెస్ చేయొచ్చు కదా అని సలహా ఇచ్చారు. కానీ అలా కన్నా చిల్లర వ్యాపారం చేసుకుంటేనే చాలా మంచి బెనిఫిట్ తగులుతుందండి. అందు గురించి రూపాయి వస్తువుల్లోనే మనకి ఎక్కువ లాభాన్ని పొందవచ్చు. అంతేగాని వేలలో కొని మనము ఆన్లైన్ చేయాలన్నా లేకపోతే సేల్ చేయాలన్నా చాలా కష్టపడాల్సి వస్తుంది. అలా కాకుండా ఇలా చిన్న థింకింగ్ అంటే చిన్న వస్తువులతోటే మన వ్యాపారం చేస్తే దీంట్లో వచ్చే బెనిఫిట్ చాలా ఉంటుందండి. అందు గురించి మీకు వన్ బై వన్ ఏమేమి ఎలాగ అమ్మాలా అన్నది ఎంత పడుతుందని చెప్తాను. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇప్పుడు ఈ మోడలు క్లిప్స్ వస్తున్నాయండి. లీఫ్ మోడలు ఇది వచ్చి మనకి ₹7, ₹8 అలా ఈచ్ వన్ పడితే మనం 20కి సేల్ చేసుకోవచ్చండి. ఇది వచ్చి బటర్ఫ్లై ఇప్పుడు రన్నింగ్ వస్తున్న మోడల్ చూస్తున్నారు కదా, దీన్ని వచ్చి మనం 20కే సేల్ చేసుకోవాలి. ప్రతిదీ కూడా తక్కువ బడ్జెట్కి సేల్ చేస్తే వెతుక్కొని వస్తారు ఎప్పుడు కూడా కస్టమర్ ఇంటి దగ్గర అమ్మినానా. ఇది బటర్ఫ్లై మోడల్ అండి చూస్తున్నారు కదా, ఇప్పుడు వచ్చిన రన్నింగ్ మోడలే ఇది కూడా. దీన్ని ₹20కి సేల్ చేయొచ్చు. ఇది ఫ్లవర్ టైప్. ఇప్పుడు వస్తున్న రన్నింగ్ మోడల్ కూడా ఇదేనండి. ఏది అయినా వచ్చింది ప్రతి ఒక్కటి రన్నింగ్ మోడల్ తెచ్చుకుంటే బాగా సేల్ అవుతుంది, వెతుక్కొని వస్తారండి మన దగ్గరికి కస్టమర్. ఫ్లవర్ టైప్ చూపించాను కదా, అది ఈచ్ వన్ ₹5కి అమ్ముకోవచ్చు. బటర్ఫ్లై ఇది చిన్నపిల్లలకి చాక్లెట్ రబ్బర్ బ్యాండ్ అండి చూస్తున్నారు కదా, చాలా డిఫరెంట్గా ఉంటుంది ఈ మోడల్. ఈచ్ వన్ ₹20కి ఇది సేల్ చేసుకోవచ్చు. మనకి కేవలం ₹7, ₹8 పడ్డవి 20కి సేల్ చేసుకున్నామంటే మన దగ్గర తొందరగా ఐటమ్ కూడా అవుతూ ఉంటుంది. మళ్ళీ కస్టమర్ వెతుక్కొని ఇంటికైనా వచ్చి కొనుక్కుంటారు. చుట్టుపక్కల మనకి నోటెడ్ అయిపోవాలి. ఇక్కడ పలానాదికి ఇక్కడ ఐటమ్ ఇలా బాగుంటుంది, ఇక్కడ కొనుక్కోవచ్చు, బెటర్గా ఉంటాయి, మోడల్స్ తక్కువ ప్రైస్కి వస్తాయి అని చెప్పి నోటెడ్ అయిపోవాలి. స్టార్టింగ్ ఎవరికి కూడా హిట్ అవ్వదండి. పెట్టగానే దాన్ని మనము రీచ్ అవ్వాలంటే కొంచెం ఓపిక ఉంటే సరిపోతుంది. ఇవి ఇప్పుడు చిన్నపిల్లల మోడల్స్ అండి. క్లిప్స్ చూస్తున్నారు కదా, ఇది ఈచ్ వన్ ₹7, ₹8 అలా పడ్డది. మనం 20కి అలా సేల్ చేసుకోవచ్చు. మనము బయటికి వెళ్ళి కొనేటప్పుడు మనకి మోడల్స్ తెలియకపోతే ఆన్లైన్లోని ఇప్పుడు ట్రెండింగ్ ఏది అవుతుందో అవి చూసుకొని మనము సేల్ చేస్తే బెటర్ అండి. బాగా సేల్ అయ్యాయి అయితే నా దగ్గర లిప్స్టిక్స్ అండి, లిక్విడ్ టైప్ వస్తాయి. ఇవి వచ్చి మనకొచ్చి ₹15 పడుతుంది. మనం ₹30 అలా సేల్ చేసుకోవచ్చు. కొంతమంది 20కి కూడా సేల్ చేసేవచ్చు. కానీ నాది నోటెడ్ అయిపోయింది కాబట్టి షాపు, నేను దానికి తగ్గట్టుగా బడ్జెట్ వేస్తానండి. ఇవన్నీ కూడా మన దగ్గరికి వచ్చాయని చెప్పి మన చుట్టుపక్కల వాళ్ళందరూ నెంబర్లు కూడా మనం సేవ్ చేసుకొని వాట్సాప్ ద్వారా మనము వచ్చినవన్నీ కూడా వీడియో పెట్టి షేర్ చేస్తే సరిపోతుందండి. ఒకరికి నలుగురు చెప్పుకొని మన దగ్గరికి వచ్చేలా ఉంటుంది. ఏదైనా మన ఐటెం బట్టే ఉంటుందండి సేలింగ్ అన్నది.
ఇప్పుడు ఇవి చూస్తున్నారు కదా, చిన్నవి వైట్ స్టోన్ బటర్ఫ్లై క్లిప్స్. ఈచ్ వన్ వచ్చి 5 రూపీస్కి అలా సేల్ చేసుకోవచ్చు. మొత్తం అలా 10 తీసుకునేలా ఉంటే 50 రూపీస్కి అలా సేల్ చేసేయండి. ఇవి వచ్చి మనకి ఒక 20 రూపీస్ అలాగా పడ్డాది ఈ షీట్ వచ్చి. ఇలా చిన్న చిన్న ఆటల్లోనే ఎక్కువ మనకి లాభాన్ని చేకూరుతుందండి. మనం పెద్ద పెట్టుకొని 1 గ్రామ్ గోల్డ్ ఇలాంటివన్నీ పెట్టుకోవడం కన్నా ఇలా చిన్న చిన్న క్లిప్స్, రబ్బర్ బ్యాండ్లు, కోన్ ప్యాకెట్లు, స్టిక్కర్స్ ఇలాంటివన్నీ పెడితే బాగా సేల్ అవుతాయండి. నాకున్న అనుభవం బట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చి ఇవి రబ్బర్ బ్యాండ్లు ఉన్నాయి చూసారా, బ్యాండ్స్ అండి. మనకి ఇందులో 500 బ్యాండ్స్ దాకా వస్తాయి. ఈచ్ వన్ వచ్చి 7 రూపీస్ అలా పడ్డాయి. మనకి 10కి 15కి అలాగా సేల్ చేసేసుకోవచ్చు. నేను వచ్చి 20 రూపీస్ అలా సేల్ చేస్తాను. ఇవి స్టిచ్చింగ్ చేసిన వాళ్ళు ఇంట్లోనే ఎవరైనా ఉంటే వాళ్ళు ఈ స్టిచ్చింగ్ సంబంధించినవి కూడా పెట్టి మన దగ్గరికి వచ్చిన వాళ్ళకి సేల్ చేయొచ్చండి. బ్యాండ్స్లోని కూడా మల్టీ డార్క్ అలా బ్యాండ్స్ ఉన్నాయి కదా, అవి కూడా స్టోన్ ఐటమ్ ఎక్కువ అట్రాక్షన్ అవుతాయి. ఇవి అలా చేసుకోండి. ఇప్పుడు లవ్ సింబల్ వచ్చి ఎప్పుడైనా మనం తీసే ఏ ఐటమ్ అయినా సరే చూసే ఎదుటి వాళ్ళకి లుకింగ్కి బాగా ఉండేలా చూస్తే లోన్ ఎలా ఉన్నదని ఎవరు చూడరు. బయట ఉన్న నీట్నెస్ అంటే లుకింగ్ బాగా కళ్ళకి ఆనేలా ఉంటే ప్రైస్ పెట్టడానికి ఇష్టపడతారండి. ఇవి వచ్చి 50 రూపీస్ అలా సేల్ చేస్తాను నేను వచ్చి. ఇలా రకరకాల వ్యాపారాలు ఉన్నాయండి ఇంట్లోనే సేల్ చేసుకోవాలని అంటే. ఆఫ్ బీట్స్, బ్లాక్ బీట్స్ ఉన్నాయి, ఆఫ్ చైన్స్, రోజ్ గోల్డ్ చైన్స్ ఉంటాయి. చైన్స్ అయితే 20 రూపీస్ నుంచి 100 రూపీస్ వరకు కూడా మోడల్స్ ఉన్నాయండి. హాఫ్ బీట్స్, బ్లాక్ బీట్స్ అయితే 100 నుంచి 250 వరకు కూడా సేల్ చేసుకోవచ్చు. మోడల్ దాన్ని బట్టి మనం ప్రైస్ వేసుకోవచ్చు. ఏది తీసినా రన్నింగ్ మోడల్ తీస్తేనే మీకు ఎక్కువ కొనడానికి ఇష్టపడతారు, రావడానికి ఇష్టపడతారండి. మెయిన్గా మనకి ఇందులో ఫ్యాన్సీ అంటేనే కోన్ ప్యాకెట్ అండి. ఇది ఉంటే ఎవ్రీవన్ ఏ టైంలోనైనా సరే వాళ్ళకి అవసరమైన వెతుక్కొని వస్తారండి, అక్కడ ఉంటాయి అని చెప్పి. అలాగే స్టిక్కర్ ప్యాకెట్స్ ఉన్నాయి కదా, అవి కూడా మోడల్సే తీసుకురండి. తీసుకొచ్చిన మోడలే తీసుకురావడం కాదు, తీసుకొచ్చిన ప్రతిసారి కూడా మోడల్స్ అన్నీ మార్చుతూ ఉండండి. అప్పుడైతేనే మీకు బాగా సేల్ అవుతాయండి. నేను తెచ్చిన ప్రతిసారి కూడా వేరే వేరే మోడల్స్ తెస్తూ ఉంటాను. వైట్ స్టోన్ అయితే బాగా సేల్ అవుతుందండి. ఈచ్ వన్ 10 రూపీస్ అమ్మేలాంటివే తెస్తాను నేను అమ్మేలాంటి. నాకు వచ్చి 6-7 రూపీస్ అలా పడుతుంది ఈ స్టిక్కర్ ప్యాకెట్స్ వచ్చి. మీకు ఫ్యాన్సీలో ఎక్కువ స్టిక్కర్ ప్యాకెట్స్, కోన్ ప్యాకెట్స్, నెయిల్ పాలిష్ అండి. గోల్డ్ రంగు అయితే ఎవ్రీవన్ ఇష్టపడతారు. ఎక్కువ బాగా సేల్ అయ్యేవి కూడా నాకు ఇవే. వీటిల్లోనే ఒక 10 మెంబర్స్కి 10 స్టిక్కర్ ప్యాకెట్స్ అమ్మినానా 10కి 100 రూపీస్ అట్లా వస్తుంది. కోన్ ప్యాకెట్స్ అలా అమ్మినా సరే 100 రూపీస్ అలా వస్తుంది. నెయిల్ పాలిష్ అలా అమ్మినా 100 రూపీస్ అలా వస్తాయి. దాంట్లోనే వచ్చిన లాభాన్ని మన బెనిఫిట్ అనుకోవాలి. ఇలా ఎవ్రీవన్ ప్రతి ఒక్కటి తేవడానికి చూడండి, బాగా ఉంటుంది మీకు. అన్ని రకాలు కలుపుకోవాలి, అప్పుడైతేనే మీ దగ్గరికి బాగా వస్తారు కస్టమర్లు కూడా. ఇప్పుడు వచ్చి ఫింగర్ రింగ్స్ ఉన్నాయి కదా, సిల్వర్ ఎక్కువ బాగా సేల్ అవుతుందండి. దాంతో రోజ్ గోల్డ్ వస్తుంది బాగా. ఇప్పుడు రోజ్ గోల్డ్, సిల్వర్ ఎక్కువ తెచ్చుకోవడానికి చూడండి. ఇప్పుడు మీకు చూపిస్తుంది క్వీన్ వచ్చి బ్రాస్లెట్స్ అండి. ఇవి స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలు బాగా ఇష్టపడతారు. ప్రిన్సెస్ అని, క్వీన్ అని, లవ్ అని చెప్పి ఇలాగా బటర్ఫ్లై వచ్చినాయి ఈ మోడలు. ఇలా ఈచ్ వన్ వచ్చి మనకి 10 రూపీస్ అలా పడితే ఈ వీటిని మనము 30 రూపీస్, 40 రూపీస్ అలాగా మోడల్ దాన్ని బట్టి ప్రైస్ వేసుకొని సేల్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కటి కూడా వివరంగా చెప్తున్నాను. స్కూల్ పిల్లలు అయితే ఇవి ఎక్కువ బాగా అడుగుతారండి నా దగ్గర. బ్లాక్ బీడ్స్, క్రిస్టల్ బీడ్స్, హ్యాండ్కి ఎట్టుకోవడానికి. ఇంకా పెద్దవాళ్ళు వచ్చే విషయానికైతే దిద్దుల్లా వచ్చాయి. ఇవి వచ్చి ప్యాకెట్ వచ్చి 20 రూపీస్, 21 రూపీస్ పడుతుందండి. మన ఈచ్ వన్ వచ్చి 10 రూపీస్ అమ్ముకోవచ్చు. దీంట్లోని 60 రూపీస్ దాకా సేల్ మనకి లాభం వస్తుంది. ప్రతి ఒక్కరికి నా వీడియో కనుక నచ్చినట్లయితే, నేను చెప్పే విధానం కూడా నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో క్లాత్ మార్కెట్ ఎక్కడి నుంచి తీసుకురావాలో, ఎలా సేల్ చేయాలో, ఎంత ప్రైస్ పడుతుందో, అవి మీకు ఎంత అమ్మాలో అని డీటెయిల్గా మీకు 1 by 1 చెప్తాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లోనే అడగండి, మీకు